నర్సాపురంలో ఎందుకు శ్మశానం మన గోదావరి రోడ్డుని తయారు చేశారు. మన ముద్దునూరి ప్రసాదరాజు గారు ఆధ్వర్యంలో అయితే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడ శివుడి విగ్రహం పెట్టడానికి వాటర్ ఫాల్ ప్లస్ పైన విగ్రహం పెట్టడానికి చేశారు. ఇది మామూలుగా అయితే కట్లు కాల్చేది అలా బయట ఉంటుంది. ఇది లోపల కరెంటు మిషను, కరెంటుది కూడా మన నర్సాపూర్లో ఉంది. నాకు తెలియదండి ఇది, కానీ ఇక్కడికి అనుకోని సీట్లో వస్తే ఇక్కడ కింద హాలు, ఇదంతా హాలు, కరెంట్ మిషన్. దీంట్లో ఇక్కడ బాడీ పెట్టి దీన్ని ఎలాగంటే బాడీ ఎగరకెళ్తాయి. బాడీ ఎగరకెళ్ళిన తర్వాత ఇక్కడ అట్లా మీదకి బాడీ పెంచగానే వేడి. ఇది కూడా పుల్లలతోటే, కానీ పుల్లలు కానీ మిషన్ ద్వారా గ్యాస్ ద్వారా వస్తుంది అన్నమాట. ఇది పైపు మిషన్ బాడీ లోపల పెడుతుంది. అక్కడి నుంచి బాడీ అక్కడి నుంచి పెడితే దీని ద్వారా వేడి వెళ్ళి గ్యాస్ ద్వారా గ్యాస్ పైపు ఇది పుల్లలో మొక్కలు అవి పైన పెడతారు. పైన పెట్టిన తర్వాత అవి ఆ కట్లు కిందకొచ్చి ఇలాగా ఇక్కడ అగ్గిపుల్లని ఇక్కడ వెలిగించి దీని ద్వారా గ్యాస్ వెళ్తే దీనికి మోటార్లు కూడా అండి. మోటార్లు ఎలా ఇంజనీరింగ్ అదే తణుకు నుండి వచ్చింది. ఇది ఇక్కడ రాసింది. ఎక్విప్మెంట్స్ ఉండే ఉంటాయి. బాడీ కాలుతకి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అది పుల్లలు కట్ చేసేది అన్నమాట మిషన్. పుల్లలో దాంట్లో వచ్చి కొంచెం మొక్కలు కట్టేస్తాయి. ఇంకా మిషన్ ఇది పుల్లలో కట్ చేసి దీంట్లో వేస్తారు. పుల్లలు కట్టింగ్ అయితే ఇంకా మొక్కలు వస్తాయి. ఈ మొక్కలు తీసుకెళ్ళి దాంట్లో పైన వేస్తే అవి కిందకి మండుతాయి అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెలిగిస్తే ఆ వేడి ఆ గ్యాస్ ద్వారా ఆ బాడీకి వెళ్తున్నమాట. నర్సాపూర్లో కూడా ఉంది. మన ఇక బాడీని కాల్చడానికి ఇలాగ అన్నది ఇక్కడ కూడా ఉంది. తెలీదు, ఇప్పుడు చాలామందికి తెలియదు. కట్టెలతో వెలిగింటారు అనుకుంటారు, కానీ మిషన్ కూడా ఉంది. వర్షం వచ్చినా ఇబ్బంది లేదు. కానీ మంచి పని చేశారు ముద్దునూరి ప్రసాదరాజు గారు. జగన్ గారి ఆధ్వర్యంలో ముద్దునూరి ప్రసాద్ గారు చేసిన పనులు ఇవి. కానీ మంచి పని చేశారు. ఇవన్నీ ఇంకా పూర్తి అవ్వలేదు. మరి పూర్తి అవ్వకుండానే 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. కాబట్టి మారుతూ ఉంటాయిలే, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. దానికి ఏం కాదు. ఒకరి తర్వాత ఒకరు చేయొచ్చు, అందరూ చేయొచ్చు. ఒకళ్ళని కాదు, కానీ అందరు చేయాలి పనులు. ఇవన్నీ మంచి పని. ఇది మంచి పని చేశారు. ఆయనకి హ్యాండ్స్ అప్.